సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని, ఇలాంటి వారి విషయంలో సీరియస్గానే యాక్షన్ తీసుకుంటామని, అసలు జర్నలిస్ట్ అంటే ఎవరో కూడా తేలుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎవరో ఒకరిద్దరు చేసిన పనికి మొత్తం జర్నలిజం వ్యవస్థను అనుమానించి వారిని నియంత్రించే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆయన మీద, ఆయన ఫ్యామిలీ మీద కూడా కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో ఆయన ఆవేశంలో జర్నలిస్టులపై విరుచుకుపడ్డారని అర్థం చేసుకోవచ్చు. కానీ జర్నలిస్ట్ అంటే ఎవరు అనేది తేల్చడం చాలా కష్టం. జర్నలిస్టుల విధుల్ని నియంత్రించాలనుకోవడం ఆయనకే మిస్ఫైర్ అవుతుంది అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. నిజానికి రేవంత్ రెడ్డిలో ఈ కోపానికి కారణం బీఆర్ఎస్ సోషల్ మీడియా. అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియాను మరింతగా బలోపేతం చేసింది. మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ను భారత రాష్ట్ర సమితి హైర్ చేసుకుంది. పలు వెబ్సైట్లను కూడా నిర్వహిస్తోంది. ఇలా యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు మరీ హద్దులు దాటి రేవంత్పై ట్రోల్స్, బూతులు కూడా ప్రచారం చేస్తున్నాయి. దాంతో చూసి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చారు రేవంత్. రేవంతే కాదు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా వరంగల్ సభలో మీడియాను తొక్కేస్తా అని మాటలు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు జర్నలిస్టులెవరో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను అడుగుతున్నారు. నిజానికి ఆయన ఉద్దేశం యూట్యూబర్లు జర్నలిస్టులు కాదని. నిజంగానే యూట్యూబర్లకు ఎవరూ జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఇవ్వలేదు. వారికి వారే ఇచ్చుకున్నారు. ఎందుకంటే వారికి ఆ హక్కు ఉంది. నేను జర్నలిస్ట్ని అని చెప్పుకునేందుకు ఎలాంటి అర్హత అవసరం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, బీఆర్ఎస్ పార్టీ కలిసి తనను, తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిస్తున్నారన్నది రేవంత్ వాదన. నిజంగా జరుగుతోంది కూడా అదే. వీళ్లు తమకు తాము జర్నలిస్టులమని పేరు పెట్టుకున్నా వీరిని చట్టప్రకారం నియంత్రించాల్సిందే అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే జర్నలిస్టులంటే ఎవరు అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే సోషల్ మీడియాను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ ఉన్నా నియంత్రణ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం ఒక రకంగా హక్కుల ఉల్లంఘన కిందికొస్తుంది. అలాంటప్పుడు కోరలు చాచిన సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావడంపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అలానే జర్నలిస్ట్ను ప్రభుత్వం గుర్తించే విషయంలోనూ అనేక నిబంధనలు ఈసారి తెరపైకి రావచ్చు. దీనిపై విధి విధానాలు చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి జర్నలిస్టు సంఘాల పెద్దలతో భేటీ అవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాని కొంతమంది వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అందర్నీ నియంత్రించే ప్రయత్నం చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో నేతలకు ప్రమాదకరం అంటున్నారు.